ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు హాజరై విద్యార్థులు తల్లిదండ్రులను డివిజన్ విద్యాశాఖ అధికారి శ్యామ్ సుందర్తో కలిసి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించబడుతున్నాయని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రం విద్యలో నెంబర్ 1గా నిలిచిందన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలు సాధించాలన్నారు. సభ్యులు శ్రీ జీహెచ్ఎస్ నడుము తిరువూరు స్టూడెంట్ మీ పేరెంట్స్ వచ్చారమ్మా? నెక్స్ట్ చూడండి. ప్రభుత్వ పాఠశాలల్లో మేము చదువుకునేటప్పుడు చాలా సమస్యలు ఉండేవి. ఇన్ని సౌకర్యాలు లేవు. మధ్యాహ్న భోజనం ఇలాంటి పథకాలు ఇంకా అప్పుడు మొదలవలేవు. ఈరోజు నిజంగా యూనిఫామ్ ఇస్తున్నాము, భోజనం పెడుతున్నాము. అన్నిటికీ మించి పిల్లల్ని స్కూలుకు పంపించినందుకు తల్లికి కూడా డబ్బులు ఇస్తున్నాం. తల్లికి వందనం. కాబట్టి తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే బాధ్యతగా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి. మా బాధ్యత ఏంటంటే ప్రభుత్వ ప్రతినిధులుగా, ఉపాధ్యాయులుగా మా బాధ్యత ఏంటంటే మంచి మార్కులతో పిల్లల్ని మళ్ళీ మీకు అందిస్తాం. అద్భుతమైన టీచర్స్ ఈరోజు మన దగ్గర ఉన్నారు. నేను చెప్పాను, ప్రపంచంలోనే అతి కష్టమైన ఉద్యోగం ఏంటి? డిఎస్.